ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మాగంటి గోపీనాథ్ గారి మరణ అనంతరం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడం జరిగింది. అయితే ఈ పార్టీలో కూడా ఏ పార్టీ అనేది కూడా చాలా ఉత్కంఠంగా మొదలైంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, ఇటు బీజేపీ పార్టీ నుంచి కూడా దీపక్ గారు ఉన్నారు. సో ఏ పార్టీ గెలుస్తుందనే వైపు కూడా ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ప్రజల ప్రయాణం ఎటువైపు, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అనేది కూడా ఇంకా తేలని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మూడు పార్టీల నడుమ కూడా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గం నుంచి కూడా తమ తమ కాలనీ డివిజన్ నుంచి కూడా తగ్గఫరే నడుస్తుంది. ప్రచారం కూడా బాగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. నిన్ననే కేటీఆర్ గారు వచ్చారు, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. దీనిలో భాగంగా ఇటు సెంట్రల్ నుంచి కూడా కొంతమంది రావడం జరుగుతుంది. మరి జూబ్లీహిల్స్ ప్రజల ప్రయాణం ఎటువైపు, ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనే దాని మీద కూడా మనతో పాటు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఆల్రెడీ మూడు పార్టీలు కూడా తగ్గఫరే నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఏ పార్టీకి మీరు పట్టం కట్టబోతున్నారు ఈ జూబ్లీహిల్స్ ప్రజలు? ఇక్కడ మేము చూస్తుంటే కదా, ఖచ్చితంగా కదా, ఇక్కడ పబ్లిక్ ను మేము సర్వే చేస్తుంటే టిఆర్ఎస్ ను ఖచ్చితంగా వాళ్ళు మొగ్గు చూపుతుండ్రు. ఎందుకంటే కేసీఆర్ చేసిన కొన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానివ్వండి, మసాన వాటిక, మళ్ళా రైతు బంధు, పెన్షన్, అనేక ఇప్పుడు అభివృద్ధి చేసిన దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ కేసీఆర్ చేసిన దానికి రేవంత్ రెడ్డి చేసిన దానికి 6 గ్యారెంటీలు అని చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ఓటర్స్ దండుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఏ గ్యారెంటీ అమలు చేయకుండా గవర్నమెంట్ 2 సంవత్సరాలైన జనంలో ఏ అభివృద్ధి లేకుండా ఇక్కడ మేము సర్వేలో చూస్తుంటే ఖచ్చితంగా కదా టిఆర్ఎస్ కే, మాగంటి సునీతకే మొగ్గు చూపుతుండ్రు. మేము చాలా మందికి ఆటో డ్రైవర్లు కానీ, దుకాణ షాపులను కానీ చాలా మందికి మేము ఓటర్స్ తప్పు అడిగి తెలుసుకున్నాం. అయితే ఖచ్చితంగా టిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేస్తే గెలిపిస్తారని మాకు ఆశ ఉన్నది. రైట్, ఇప్పుడు మీరు చెప్పండి. అయితే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ గారికి కూడా అటు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. వాళ్ళది కూడా ప్రచారం అనేది జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగా కూడా అక్కడ నవీన్ యాదవ్ గారు కూడా గెలిచే సూచన ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక్కడ సునీత గారు కూడా సానుభూతి పరంగా కూడా గెలిచే సూచన ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. మీరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఈ రోజు చూస్తే జూబ్లీహిల్స్ ఇక్కడ కార్తిక్ నగర్ లో ఈ రోజు కేటీఆర్ గారి రోడ్ షో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిర్రు. రేవంత్ రెడ్డి అనేది తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి ఏ సంక్షేమ పథకాలు కూడా అభివృద్ధి చేయకుండా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తప్పకుండా కార్ గుర్తుకే ఓటేస్తారని చెప్పి మేము నిర్మల్ డిస్ట్రిక్ట్ పెంబి నుంచి వచ్చి ఈరోజు కాన్వెన్సింగ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి అదేవిధంగా ఈరోజు కార్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. రైట్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ గారు కూడా రౌడీ షీటర్లు అని చెప్పేసి అది చెప్పేసి కూడా చాలా మంది చాలా వార్తలు కూడా అంటున్నారు. ఇటు వీళ్ళు కూడా అభివృద్ధి వైపు ఏమీ లేదని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది వాస్తవమే. ఈరోజు నవీన్ యాదవ్ అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలందరూ అంటే గుండాయిజం కానీ రౌడీజం చేసి ఓట్లు దన్నుకోవాలని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆ విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. తప్పకుండా మాగంటి సునీత గారు భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. రైట్, ఇప్పుడు మీ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు స్థానికంగా మీరున్నారు. ఇక్కడ 3 పార్టీల నడుమ కూడా తిరుగుతూనే ఉందని చెప్పేసి కూడా ప్రచారాలు నడుస్తున్నాయి. అటు మీకు నవీన్ యాదవ్ గారు గెలిస్తే బెటరా, ఇటు సునీత గారు గెలిస్తే బెటరా, అటు దీపక్ గారు గెలిస్తే? మాగంటి సునీత ఖచ్చితంగా 100% ఇక్కడ జూబ్లీహిల్స్ లో సీట్ కొట్టేదే మాగంటి సునీత అమ్మని. ఎవరైనా ఏమన్నా చేసుకోండి, ఎవ్వరు ఏం చేయలేకపోతే మా గోపీనాథ్ అన్న చేసే పనులకి మాగంటి సునీత అమ్మని గెలుస్తారు. ఎందుకంటే పాపం గోపన్న చనిపోయినాడు, వాళ్ళ ఫ్యామిలీకి మనం అండంగా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనం ఎట్లా మా గోపన్న మాకి హెల్ప్ చేసినారు, మేము గోపన్న ఫ్యామిలీ కూడా హెల్ప్ చేయాలి. మాది వాల్యూ అది. అయితే ఇక్కడ రోడ్లు గానీ గత ప్రభుత్వంలో రోడ్లు గానీ ఏది సంక్షేమ పథకాలు కూడా అందలేదు. కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు ఇంకా అన్ని విధాలు కూడా సేవ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్న సందర్భం చూసాము.
మాగంటి గోపీనాథ్ అన్న కూడా చేసినారు, చాలా మంచి పనులు చేసినారు అన్న. రోడ్లు వేసినారు, వాటర్ సమస్య ఓల్డ్ ఎక్స్పీరియన్స్ లా అంత పెద్ద వాటర్ ట్యాంకర్ కట్టినాడు. ఎవడు కడతాడు? ఇంకా ఇంతకు ముందు వాటర్ ట్యాంక్ లేరు అసలు. మాకు అసలు కట్టిందా మా గోపీనాథ్ అన్న. ఆ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ గ్రౌండ్ అది కూడా గోపన్న పేరుతోనే కట్టినాం గ్రౌండ్, ఆయననే కట్టినాడు. మళ్ళా మీ ప్రయాణం బీఆర్ఎస్ వైపు ఎంత మెజార్టీతో గెలిచే 100% మాకంటి సునీత అమ్మ గెలిచి చూపిస్తాం మేము. జూబ్లీహిల్స్ లా సునీత అమ్మ అంటే ఏంది, గోపన్న అంటే ఏంది అని మేము చూపిస్తాం. మీరు చెప్పండి. ఇప్పుడు స్థానికంగా కూడా ప్రచారాలు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ గారు కూడా నిన్న రోడ్ షో చేసిన అనంతరం కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన సందర్భం చూసాము. మీరు బీఆర్ఎస్ కే గనక ఓటేస్తే అన్ని ఇప్పుడు వచ్చే 200 యూనిట్లు కానీ అన్ని పోతాయి అని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మీరు ఏమంటారు? గెలిచేది వాళ్ళు ఎన్ని చెప్పినా మేము నమ్మటం 100% ఎన్ని పథకాలు చేయాలి రేవంత్, కానీ అవి అమలు కావు. అమలు కాని పనులు మేము ఓటేయాలి, బీఆర్ఎస్కే మేము ఓటేయాలి. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కనుక వస్తే ప్రతిపక్షంలోనే ఉండాలని చెప్పేసి ఉంటారు కదా అని చెప్పేసి అంటున్నారు కదా. 2001 మాకు ఒక ఎంపీటీసీ కూడా లేదు, సర్పంచ్ కూడా లేకుండా. అప్పుడు జెడ్పీటీసీ మావే, ఎంపీటీసీ మావే. సేమ్ యాజ్ ఏ పొలిటికల్ ఈస్ కమింగ్ టుడే also. That's why it's coming here fully. This time also it's coming here. ఓకే, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కనుక గెలిస్తే అన్ని సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయి, ఇక్కడ కరెంటు ఆగిపోతుంది, తర్వాత ఇంకోటి ఉచిత విద్య, ఇవన్నీ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన సందర్భం చూసాము. మరి మీరు ఎలా చూస్తారు అసలు? ఇప్పుడు మొత్తం స్టేట్ లెవెల్ ఇవ్వాల్సి వస్తుంది కదా, ఇక్కడ ఎట్లా పని చేస్తాడు? ఓడిపోయినా చేయడానికి వీళ్ళు ఉండదు. అది వేరే జిల్లా వాళ్ళు ఊరుకుంటారా? ఇక్కడ చేస్తే వీళ్ళు ఊరుకుంటారా? అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏముండరు కదా. ఇప్పుడు 420 అని మొదలే వాగ్దానాలు చేసిండు, 420 లెక్క. అయితే 420 వాగ్దానంలో ఒక్కటి అమలు చేయలేదు. వృద్ధులకు 2000 పింఛను కేసీఆర్ ఇచ్చినవి ఉన్నాయి, 4000 ఇస్తానని 4000 ఇవ్వలే. తర్వాత మహిళలకు 2500 ఇస్తానని ఇవ్వలే. గ్యాస్ సిలిండర్ మీకు సిలిండర్కి 500 రూపాయలు ఇస్తాడు, ఇంతవరకు సిలిండర్ పడతలేదు. అదే విధంగా రైతులకు రుణమాఫీ 7500 ఎకరకు 2 సార్లు 15000 చేస్తున్నాడు, ఇప్పుడు 6000 చేస్తున్నాడు. అది మోసం చేసినట్టే. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, అది ఇవ్వలేదు. మహిళలకు పిల్లలకు స్కూటీ ఇస్తున్నాడు, విద్యార్థినులకు వాళ్ళకి స్కూటీ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా వాగ్దానాలు చేసి అన్ని ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అమలు 2000 పింఛను కేసీఆర్ గారు చేసిందే ఇస్తున్నాడు. రైతు బంధు కూడా ఎక్కడ ప్రపంచంలో లేదు, రైతు బంధు పెట్టి రైతులకు సహకరించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారే. ఈ 2000 పింఛను కూడా 1000 రూపాయలతో మారిగా 200 నుంచి 1000 రూపాయల మారిగా చేసుకుంటూ 2000 రూపాయలు కూడా ఆయన్నే పింఛను ఇచ్చిన కేసీఆర్ గారే. కాకపోతే ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చి ఒకరు కూడా అమలు పరచలేదు. అంత ప్రభుత్వ వ్యతిరేకత బాగుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిపియాలి. ప్రతిపక్షానికి 2.5 సంవత్సరాలు ఉంది, ప్రతిపక్షం అనేది ఏం లేదు. మళ్ళీ వచ్చేది ఎలక్షన్లు 5 ఏళ్ళకే. అందుకొరకు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, ఒకసారి జూబ్లీహిల్స్ లో గెలిస్తే మొత్తం తెలంగాణ అంతా అది ఎఫెక్ట్ పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, జిఎంసీ ఎన్నికలు కానీ అన్ని విధాలు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక దయచేసి బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ప్రజలు మొత్తం తెలంగాణ స్టేట్ లో మొత్తం అయితే గెలవాలి. బీఆర్ఎస్ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి అని చెప్పి ఎవరి నోట కూడా అదే ఉంది. ఉచిత బస్ అన్నాడు, ఉచిత బస్ పెట్టి ఈ సిటీలో 80 రూపాయల సిటీ బస్సు ఉంటే ఈరోజు 110 రూపాయలు. ఒక బస్సు 30 రూపాయలు ఎక్స్ప్రెస్ కుంటే 40 రూపాయలు చూస్తుంది. అంటే స్త్రీలకు ఫ్రీగా ఇస్తున్నాడు కానీ పుట్టులతోటి దండుకుంటున్నాడు. దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు తప్పక ఓడగొడతారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి మేము కూడా కోరుతాము. థ్యాంక్ యూ. రైట్ అన్న, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బాకీ కార్డు అని చెప్పేసి కూడా ఒక కార్డును ముందుకు తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అలాగే బాకీ కార్డు అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా అర గ్యారంటీలే అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇటు కేటీఆర్ గారు రోడ్ షో చేస్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు అన్న? ఇప్పుడు బాకీ కార్డు అంటే 100% బీఆర్ఎస్ వాళ్ళు చేసే పని చాలా మంచి పని, చాలా గొప్ప పని కూడా అనుకోవచ్చు. ఎందుకు అంటే సామాన్య జనాలకు కూడా తెలుస్తలేదు ఏంది అనేది, వాళ్ళు ఏం చేస్తారు అనేది. అంటే వాళ్ళు సామాన్య జనాలను కూడా, అంటే హైదరాబాద్ లలో ఎవరు మోసపోలేదన్న. పర్టికులర్ గా చెప్పాలంటే జిల్లాలల్లో బయట పాపం సామాన్య జనాలు, వాళ్ళు పల్లె ప్రజలు కదా మోసపోయారు.
వాళ్ళు నమ్మి గోసపడ్డా అని చెప్పేసి డైరెక్ట్ గా అంటున్నారు. కాబట్టి 100% వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ బాకీ కార్డులు ఏమున్నాయంటే 2,500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. ఇవ్వలేదు కాబట్టి అది ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ తులం బంగారం అన్నారు, అది అడగండి అని చెప్తున్నారు. అండ్ విద్యార్థులకు స్కూటీలు అన్నారు, అది అడగండి అని చెప్తున్నారు. ఇంకా రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు. కాబట్టి మంచి పని. అండ్ ఇంకొకటి, ఈ మీ మీడియా ముఖంగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మీ కేబినెట్ లో మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి గుర్తించట్లే. ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. అండ్ ఇంకొకటి, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. మీరు ఎంతసేపు మీరు ముఖ్యమంత్రి కాదనట్లే, కానీ ఇంతకు ముందు ఒక రాష్ట్రానికి సీఎం, ఒక రాష్ట్రానికి తీసుకొచ్చిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. అంటే మనకి తెలంగాణకు కూడా ఒక జాతి పితలా గెలుస్తున్నారు 4 కోట్ల మంది కూడా. కాబట్టి గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోండి. మీ గుర్తింపు అనేది మీకు ఉంటుంది, ఆయన గుర్తింపు అనేది ఆయన ఇంకా మీ పైనే ఉంటాడు ఇప్పటికి కూడా. మీరు ఆయనని కించపరచకండి. ఇంకొకటి, మీరు నిన్న వచ్చారు, రోడ్ షో చేశారు, బాగానే ఉంది. కానీ దాంట్లో మీరు ఏమంటున్నారండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఓడిపోతే పథకాలన్నీ ఎట్లా ఆగిపోతాయి? సామాన్య జనాలు అడగాలి. ఇప్పుడు వచ్చే 3 సంవత్సరాలు కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు, మీ ప్రభుత్వమే ఉంటుంది. అంత మాత్రాన మీరు అసలు ఎట్లా ఆపేస్తారు? అది మీరు చెప్పేది చాలా రాంగ్. అండ్ ఇంకోటి ఏంటంటే జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అండ్ ఇంకోటి దాదాగిరి లాగా అనమాట అది కూడా. సో అది మీకు మంచిది కాదు. మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు చేయకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని ఇడిచిపెట్టదు. అందులో ముఖ్యంగా కేటీఆర్ గారే చాలు మీకు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారే చాలు, వేరే అవసరం కూడా లేదు. అండ్ బీఆర్ఎస్ కార్యకర్తలు చాలు. రైట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలను కూడా డెవలప్ పరంగా ముందుకు దూసుకెళ్తుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అందులో భాగంగా నవీన్ యాదవ్ గారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజల మనుషులో ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎంతవరకు నిజం? మేమైతే చూసింది ఎక్కడ ఏం లేదండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అన్నారు, ఏం డెవలప్మెంట్ జరుగుతుంది? ఆయన ఇప్పుడు ఉప ఎన్నిక ఉంది కాబట్టి జూబ్లీస్ వచ్చేసి ఒక మనిషి అంటాడు 100 కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 120 కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 150 కోట్లు అంటాడు, ఇంకో ఆయన 200 కోట్లు. అంటే మీ మంత్రుల మధ్య, మీ ఎమ్మెల్యేల మధ్య మీకే సఖ్యత లేదు. ఏం మాట్లాడుతున్నారో మీకే తెలుస్తలేదు. డెవలప్మెంట్ అది ఎక్కడ ఉంది? కేసీఆర్ గారు జస్ట్ డెవలప్మెంట్, ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, కరెంట్ కావచ్చు, అన్ని ఆయన చేస్తే మీరు చెప్పుకుంటున్నారు. అంతమించి ఏం మీరు చేసింది అయితే ఏమీ లేదు. సో జూబ్లీస్ ఓటర్లకు మీరు ఫైనల్ గా ఒక సామాన్య ఓటర్ గా మీరు ఏం చెప్తారు? నేను జూబ్లీస్ ప్రజలందరికీ కూడా చేయలెత్తి నమస్కరించి వేడుకుంటున్నా. పల్లె ప్రజలు ఎట్లయితే మోసపోయినారో మీరు మోసపోకండి. మీరు ఎప్పుడు కూడా మోసపోలేదు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ కూడా ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా వాళ్ళకి రాలేదు. ఈసారి కూడా ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్పే తీరాలి రేవంత్ రెడ్డికి.